హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థం కావచ్చు, ఈ రోజు ఈ వీడియోలో మీరు ఇక్కడ చూసినట్లయితే చిన్న హెలికాప్టర్ ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసి ఒక క్రేజీ వీడియో అయితే షూట్ చేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటి అంటే, ఫస్ట్ చిన్న హెలికాప్టర్ అయితే ఉందో ఇటువంటివి టోటల్గా మేము 30 అయితే తెప్పించినాము. 30 హెలికాప్టర్లని ఒకేసారి మేము ఒక 2-3 రిమోట్లను యూజ్ చేసి గాల్లోకి అయితే లేపుతాం. లేపినట్లయితే అసలు ఆ సినేరియో ఎట్లుంటుంది, ఏం కథ అనేది మేము క్యాప్చర్ చేసి మీకైతే చూపెట్టబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటి వరకు నా చేతిలో ఉన్న ఈ ఒక్క హెలికాప్టర్ చూస్తున్నారు, ఈ ఒక్కటే కాదు టోటల్ గా 30 అవుతున్నాయి. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే, ఈ 30 హెలికాప్టర్లని ఒకేసారి గాల్లోకి అయితే లేపబోతున్నాం. చూద్దాం ఏం జరుగుతుంది, ఏం కథ అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్లయితే ఇవి మొత్తం 3 కలర్లలో మనకైతే వస్తున్నాయి. ఒకటి వచ్చేసి బ్లూ కలర్, ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్, ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్. 3 కలర్స్లో అయితే వస్తున్నాయి. అండ్ దీంట్లో కనుక మనం ఓపెన్ చేసి చూసినట్లయితే ఏమి వచ్చినారు అసలు లోపల దీని లోపల ఒక హెలికాప్టర్ వస్తుంది, అంతేకాకుండా ఒక రిమోట్ కంట్రోలర్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే వస్తుంది. దీన్ని ఛార్జింగ్ పెట్టా, నీకు సెల్లు వేసుడు ఛార్జింగ్ పెట్టుడే. రిమోట్లో తెలిసి సెల్లులు కావచ్చు. పజిల్ కూడా వచ్చింది. ఇది హెలికాప్టర్ మాత్రమే ఆర్డర్ పెట్టాం. మీరు చూసినట్లయితే హెలికాప్టర్తో పాటుగా ఈ పజిల్స్ కూడా వచ్చినాయి. వీటిని ఏదైనా వీడియోలో వాడొచ్చు, తీరా సైడ్ పెట్టేసేయాలి. అండ్ దీని లోపల కనుక మీరు చూసినట్లయితే జర్రా ఇక్కడ మనం సెల్లులు అయితే వేయాల్సి ఉంటుంది. 2 సెల్లులు, ఆ 2 సెల్లులు కూడా సన్న AAA బ్యాటరీస్ ఉంటాయి కదా, అవన్నమాట. వీటిని దీని లోపల అయితే వేయాలి. నెక్స్ట్ వచ్చేసి దీనికి 2 బటన్లు అయితే ఉన్నాయి. 2 బటన్లు కూడా ఎట్లా యూజ్ అవుతాయి అంటే, మనం హెలికాప్టర్ని కంట్రోల్ చేయలేము, ఎడిదిక్కోవాలని చెప్పేసి 2 తీర్ల కంట్రోల్ చేయొచ్చు. ఒకటి పైన పోతుంది, ఇంకోటి వస్తే కింది సైడ్కి లేదు నక్కు. ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే ఒక హెలికాప్టర్ని లేపాం గాలికి. ఈ పైనకి లేపిన తర్వాత అసలు ఎట్లా పోతుంది ఏం కదా చూసి మిగిలిన ఒక్కడేసారి లేపాం. ఫస్ట్ వచ్చేసి అన్ని సైడ్ పెట్టేసారి ఇలా లేపాం. రిమోట్ నువ్వు కూడా దాంతో ఎగిరిపో. నేనే ఎగిరిపోవాడు గాడు, ఎటు పోవాలరా? క్రికెట్ పట్టరా కానీ మధ్యన పట్టాను. సెల్లు నేరా లేపుతున్నా. 3, 2, 1 ఆన్ చేసిందా కింద? ఇది ఆన్ చేసిందా? ఆనే ఉంది. సెల్ కావచ్చు. ఇష్టపెట్టరా ఎగరా నీరా వేసుకుంటున్నా. ల్యాండ్ అయింది. అదే అవుతుంది. సిగ్నల్ మధ్యలో కింద పడేస్తా. సో చూసారు కదా, ఆపరేటింగ్ వచ్చేసి గాయస్ ఇట్లా అయితే ఉంటుంది. పైన కిందికి పోతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక్కటేసారి టోటల్గా 30 హెలికాప్టర్ పెడదాం. 30 హెలికాప్టర్ని ఒక్కటేసారి లేపాం. చూద్దాం ఎట్లా పోతుంది, ఏం కథ. అసలు ఆ క్రేజ్ సినేరియో చూడనీకైతే వెయిట్ చేస్తున్నాం. ఫటాఫట్ ఇప్పేదామా? ఫస్ట్ ఇవన్నీ అన్బాక్సింగ్ చేద్దాం, ఆ తర్వాత అన్ని అరేంజ్ చేసి ఒక్కటేసారి లేపాం. చలో ఇప్పుడు ఏం చెక్ చేస్తున్నా అంటే, ఒక్క రిమోట్తో అసలు 2 లేస్తాయా లేవా అని అయితే చూస్తున్నా. ఇది తట్టిందిరా. చేలో పెట్టి లేపుతావు. డ్రోన్ ఏమన్నారు? హెలికాప్టర్ మీది పోతుంది బాగా. ఒకటి దించుదా ఇంకోటి లేచింది. ఇవి అమ్మతో డేంజర్ ఉన్నాయి. ఏవో ఒకటి లేపినాం ఫస్ట్, తర్వాత ఇంకోటి లేపినాము. ఒకదాన్ని దించుతాను బటన్ వస్తాను, ఇంకోటి లేచింది. అన్ని లేసుకుని పోతూనే ఉన్నాయి. అది ఒకదానికి లేవు, కరెక్ట్ అన్నిటికీ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు అన్నిటిని అన్బాక్సింగ్ చేసి ఆ అన్నిటిని ఒక దగ్గర పెట్టి లేపుదాం.
ఒక్కటి లేపితేనే ఇంత మంచిగా ఉన్నది. ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. ఇవన్నీ ఇప్పిన తర్వాత ఇప్పుడు ఎగిరైతే ఎట్లుంటుందో. సో ఇప్పుడైతే ఇవన్నీ ఇప్పి లైన్గా పెడదాం ఇట్లా. ఈ బాక్సులకి మొత్తం బయటికి తీసినాం. హెలికాప్టర్లు గిన్నె అయినాయి. ఇది ఛార్జింగ్ పెట్టడానికి కేబుల్స్ ఏమో గిన్నె వచ్చినాయి. ఇగో రిమోట్ కంట్రోల్ గిన్నె వచ్చినాయి. ఇగో కొంచెం తెల్ల మస్తు బొమ్మల రిమోట్లు కానీ సెల్లులు మనం కొన్నాయి. గిన్నె వచ్చినాయి కావు. ఇవి కొనుక్కోవాలి మనమే. ఇలా ఇలా రెండు వేయాలి ఒక్కొక్క దాంట్లో. దీన్ని మంచిగా పెట్టుకుందాం ఇప్పుడు. ఈ హెలికాప్టర్స్ వచ్చేసి ఎట్లా వర్క్ అవుతున్నాయి అంటే వీటిని ఒక్కసారి మనం ఆన్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇవి ఫ్లై అవుతూనే ఉన్నాయి. సో ఇట్లా ఫ్లై కావద్దంటే మనం ఏం చేయాలంటే ఈ వింగ్స్ని దొరకబట్టి ఆన్ చేయాలి. ఇప్పుడు ఆన్ చేసినా అనుకోండి, ఇప్పుడు అయిపోయింది ఇది. ఇక సో ఇప్పుడు మనం రిమోట్ కంట్రోల్ని యూజ్ చేసి ఫ్లై చేయవచ్చు. ఇది వస్తాగానే ఎగురుతుంది. ఇక ఏమైంది ఇక ఇట్లా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అన్నిటిని సేమ్ ఇదే విధంగా ఆన్ చేసి పెట్టుకుంటాము. తర్వాత రిమోట్ వస్తాం. మరి రిమోట్ ఎవడొస్తా కుర్రా ఇక సరేనా. రెక్కలు దొరకబట్టి ఆన్ చేయరు. రెక్కలు దొరకబట్టి ఆన్ చేసి తిరుగుతూనే. సో మొత్తానికి అయితే గాయ్స్ ఉన్న వాటిని అన్నిటిని ఒకటేసారి లేపుతున్నాం. 3, 2, 1. ఆగమైంది. ఎటు చక్కగా కవర్ చేయలేకపోయినాము. సో ఏం చేస్తున్నాము అంటే మళ్ళీ అన్నిటిని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ లేపుదాం. 1 more టెస్ట్. 3, 2 గట్టి వద్దు రిమోట్. 3, 2, 1. ఓ లేచే 5 వస్తూనే ఉన్నాయి. చూడరా ఇక చాలా ఉన్నాయి దగ్గర 4 ఉన్నాయి. ఇంకోటి ఏదైనా క్రాష్ కాగానే ఆగిపోతున్నాయి. ఉన్నట్టు ఒక్కటే జాగరా. ఒక్కొక్క తిరిగి పోతున్నాయి. సో వీటిని ఇట్లా కాదు, అవుట్డోర్ లేపని ట్రై చేస్తే అన్ని ఒక్కసారి అస్సలే ఫ్లై అవుతలేవు. అది పోతూనే ఉంది పైన పెద్ద. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఉన్న హెలికాప్టర్స్ అన్నిటిని ఇండోర్లో తీసుకోదాము. ఇండోర్లో తీసుకొని లోపల లేపుదాము. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ దొరుకుతుంది. ఇంకేంద్ర అదే ఇట్లయితే కష్టం. ఇక పోతుగా అన్ని పట్టుకోవాలి. అన్ని ఇండోర్ లేపా. ఒక ఎగురుతూనే ఉన్నా ఒక ఎర్రగో కలిసి
ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే అవుట్డోర్ లొకేషన్ నుంచి ఇండోర్లోకి అయితే వచ్చినాము. ఇక్కడ మీరు హెలికాప్టర్ చూస్తున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి. ఇవన్నీ ఎత్తి ఇండోర్లో లేపడానికి ట్రై చేస్తాం. సరే రిమోట్ ఇరా, మొత్తం అయిపోయాక లేపకూడదు. ఒక్కొక్కటి ఒక్క తినే ఎగిరిపోతున్నాయి. ఏదో దాని గురించి క్రాష్ అయి కింద పడుతున్నాయి. మళ్ళీ అవిడంతా అవే ఎగిరిపోతున్నా అర్థమవుతలేదు. ఇది వచ్చేసి ఎట్లా వరకు అయితే అంటే చిన్న సెన్సర్ ఉంటుంది, షేర్ పెడితే పైన అన్ని వేరి మళ్ళీ వేరి. పోతున్నా అర్థమైతే ఇప్పుడు లేస్తుంది. Helicopter fight, helicopter fight, helicopter fight, helicopter fight. అన్నీ ఒకే కింది పోయి కొట్టాడుకుంటున్నాయి. అచ్చా మొత్తం కింది పోయినాయి. ఇన్వర్టర్ కిందికి ఇప్పుడు ఏంటి మళ్ళీ చెప్తావా? లైట్ వచ్చి హెలికాప్టర్ పైన పెట్టుకున్నామా? కెమెరామ్యాన్ సో మొత్తానికి గాయ్స్ ఈరోజు వీడియో చూసిరు కదా. ఒకవేళ మనం కనుక 30 హెలికాప్టర్స్ని ఒకటేసారి ఫ్లై చేసినాం అనుకోండి, ఇట్లా అయితే ఉంటుంది. సో ఈ హెలికాప్టర్స్ అన్నీ మేము ఏం చేయలేము. వీటిని మా దగ్గర ఉన్న ఒక వీడియో షూట్ చేద్దామన్న పర్పస్ తెప్పించినాము. ఒకవేళ ఈ వీడియో పైన మీకు సపోర్ట్ వచ్చిందనుకోండి, ఇంకా ఎక్స్ట్రా తెప్పిద్దాం. ఇవి 30 ఉన్నాయి కదా, ఇంకొక 120 అట్లా తెప్పించి 150 హెలికాప్టర్స్ని ఒకటేసారి ఫ్లై అయ్యి ట్రై చేద్దాం. ఒకవేళ ఈ వీడియోలో మీకు సపోర్ట్ రాకుంటే ఈ వీడియో వచ్చేసి ఇక్కడికే ఆపేస్తాం. ఇవి ఏవైతున్నాయో ఇవన్నీ తీసుకొని మా దగ్గర ఇష్టపట్టి వాళ్ళు ఉంటారు పిల్లలు, వాళ్ళ పాపం ఏముండే ఆడుకుందామన్నా కానీ, సో వాళ్ళకే ఇష్టం. ఇంకేదా ఇష్టోదాంతి వాళ్ళు ఏమన్నారంటే ఇవి ఇక్కడ ఇంకా బెస్ట్ ఉంటాయి ఆట, అంటే కొద్దిగా మంచిగా ఆపరేట్ అయ్యేటివి ఉంటాయి ఆట. ఇక్కడ మంచిగా ఉంటాయి, ఇవి ఇక్కడ మంచిగా ఆపరేట్ అవుతాయి. ఇవి నన్ను తీసుకోయారే ఇవన్నీ ప్యాక్ అయ్యాయి. ఇష్టపట్టి ఇచ్చేద్దాం, వేరే చెప్తున్నాం. సో మొత్తానికి గాయ్స్ ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.